వెలుగు దినపత్రిక ఇటు చూడురి బడి పొరగల పరిస్థితి. ఇప్పుడు ఈ సమస్యలు గివి కాదు, సినిమా వాళ్ళ మీద పైరసీ జరుగుతున్నాయి, దాని మీద సమరాలు. ప్రభుత్వం అంతా ఇప్పుడు మళ్ళా ఈ ఎంపీటీసీ ఎలక్షన్లు, జెడ్పీటీసీ ఎలక్షన్లు, కార్పొరేషన్ ఎలక్షన్లు ఈ పని మీద ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణ సమాజం ప్రతి చర్యల్ని కోరుకోవట్లేదు. కేటీఆర్ మీద, కేసీఆర్ మీద, హరీష్ రావు మీద వీళ్ళని ఎప్పుడెప్పుడు జైల్లో పెట్టాలని చూడట్లేదు. గిసొంటోళ్ళకి కొంచెం మంచిగా చేయరు అని చెప్పేసి మార్పు అన్నారు కదా. గిసొంటోళ్ళకి కొద్దిగా మంచిగా చేయరు అని చెప్పడానికి మీకు అవకాశం ఇచ్చింది. బండికి వేలాడుతూ బడికి, స్కూల్ టైమ్స్కు బస్సు రాక స్టూడెంట్ల తిప్పలు, ప్రమాదకరంగా 2 కిలోమీటర్లకు ప్రయాణించిన స్కూల్ పిల్లలు. నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలో పెదిరిపహాడ్లోని ఘటన. 2 కిలోమీటర్లు పోయిరాట, పుసుకున్న ఇంత కాలు జాడితే ఇక చూడు కాలు జారిందంటే ఏంది పరిస్థితి. కనీసం కాలు పెట్టే సందు కూడా లేకుండా, కనీసం కాలు పెట్టే సందు కూడా లేదు. 2 కిలోమీటర్లు ఇట్నే ప్రయాణించిరాట. ఆడ బస్సు దిక్కు లేదు, స్కూల్ పిల్లలకు బస్సు దిక్కు లేదు. ఇట్లా ఏలాడుతూ పోవాల్సిన పరిస్థితి. ఇక మన దేశం ఓ దిక్కేమో ఏమంటారు ఫ్యూచర్ సిటీలు కడతా, తర్వాత ఇంటర్నేషనల్ స్కూల్ ఇవని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. నీ స్కూల్ తర్వాత నువ్వు కొత్తవి కట్టుడు తర్వాత ఫస్ట్ ఉన్నదానికి ఇంత బస్సు, ఇంత పొరగలకి ఇంత మంచి బువ్వ, ఇవి నీ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్. ఇక నువ్వు ముగ్గు పోసేది ఎప్పుడో, నువ్వు కట్టేది ఎప్పుడో, ఇక దానికి రంగులు అద్దేది ఎప్పుడో, కానీ ఫస్ట్ ఉన్న బళ్ళకు సరైన సదుపాయాలు కల్పించండి.